ఇక్కడ నేచర్ చాలా గొప్పది. కాలం అన్నిటికీ సమాధానం చెప్పింది. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరెవరైతే ఏమేమి ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నీ ఈరోజు పటాపంచలు అవుతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో చాలా అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారు. అది మాట్లాడి చాలా తప్పు. డెఫినెట్గా దాన్ని సమాజం మొత్తం ఖండించాల్సింది. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని. కానీ నేనేమంటానంటే, బాలకృష్ణ గారిని ఆ అహం బహుశా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించబడ్డ సినిమా పరిశ్రమని జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని, మర్యాద చేయలేదని, గౌరవించలేదని, స్పందించలేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకంగా అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోపణలు చేశారో, దానికి ఈరోజు అదే బాలకృష్ణ చేత, అదే బాలకృష్ణ నోటితో అహంకారంగా మాట్లాడి కామినేని శ్రీనివాస్ మాట్లాడతాం, బాలకృష్ణ మాట్లాడతాం, ఇవన్నీ చూస్తే నేనైతే ఏమనుకుంటున్నానంటే, బహుశా వెంకటేశ్వర స్వామి జగన్ గారి మీద పడ్డ ఏదైతే వీళ్ళు చేసిన ఆరోపణల్ని సమాజానికి, తెలుగు ప్రజలందరికీ తెలియజేసే విధంగా చేశాడు. దాన్ని అసెంబ్లీలో వేదిక అయిందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారిని కానీ, సినిమా పరిశ్రమలు కానీ వాళ్ళ సమస్యల మీద వచ్చినప్పుడు ఆయన ఎంతో హోందాగా, పెద్దరికంగా మన గౌరవించి ఇండస్ట్రీ నిలబడటానికి ఏం కావాలో అవన్నీ చేయమని చెప్పారని చెప్పి ఆ రోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న పేర్న నాని గారు చెప్పడం జరిగింది. కానీ వీళ్ళేం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవిని అవమానించాడని, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమను అవమానించారని, వాళ్ళకున్న మీడియా బలంతో ప్రజల్ని రాంగ్ సంకేతం చేశారు, ప్రజలకి రాంగ్ మెసేజ్ని చేశారు. అయితే మనం అనుకోవచ్చు, మరి ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదని, ఆ రోజు ఎందుకు మేము చెప్పాం, ఖండించాం. కానీ ఆ రోజు మీడియా బలం ముందు చంద్రబాబు నాయుడు గారు మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగింది ఒకటైతే, సమాజానికి, ప్రపంచానికి మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన మీద క్యారెక్టర్ని అసాసియేట్ చేసే విధంగా తీసుకొచ్చేది. ఆ రోజు ప్రజలు నమ్మితే నమ్మి ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో తెలుగుదేశంతో కలిసి ఉంటే బహుశా చిరంజీవి గారు ఖండనిస్తే అది పవన్ కళ్యాణ్కి నష్టం జరిగిద్దని చిరంజీవి గారు ఆగి ఉండొచ్చు. దాన్ని అలుసుగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు జగన్